హాయ్ అండి, వెల్కమ్ టు మాన్సన్ యూట్యూబర్ ఛానల్. ఈరోజు మేమైతే చపాతీ అండ్ కోడిగుడ్డు జున్ను కర్రీ అయితే చేసామండి. ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎగ్స్తో చాలా కర్రీస్ అయితే చూసుంటారు. టొమాటో ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై అండ్ ఆనియన్ అండ్ ఎగ్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఎగ్స్ అయితే తీసుకోవాలండి. మేమైతే 8 ఎగ్స్ అయితే తీసుకున్నాము. ఎగ్స్ని అయితే బాగా మిక్స్ చేయాలండి. ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక డబరా పెట్టుకొని అందులో వాటర్ పెట్టుకొని ఈ బౌల్ పెట్టి మూత పెట్టి ఉడికించాలండి. ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూసారా, పురాతన తవ్వకాల్లో బయటపడ్డ ఒక వస్తువులాగా అయితే ఉందండి. ఇదేనండి కోడిగుడ్డు జున్ను అన్నమాట. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ పీసెస్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. బౌల్లోకి వేసుకొని మీ టేస్ట్కి తగినట్లు కారం, అలాగే చికెన్ మసాలా, ఇంకా గరం మసాలా కూడా అయితే వేసుకోవాలండి. ఇంట్లో ఉన్న మసాలాలన్నీ వేయండి అని అయితే చెప్పను, కానీ చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత పన్నీర్, కొంచెం బటర్ అయితే వేసుకున్నామండి. వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ ముక్కలను అయితే ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత టొమాటోలు, ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, చిన్న ఎల్లిపాయ, ఈ ముక్కలన్నిటిని ఆయిల్లో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ ముక్కల్ని తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొన్ని కాజు కూడా వేసుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో అయితే వేసుకోవాలండి. మిక్సీ గిన్నెలో వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అయితే వేసుకున్నామండి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ అలాగే జీడిపప్పు అయితే వేసుకున్నామండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కోడిగుడ్డు జున్ను ముక్కలను అయితే వేసుకోవాలండి. ముక్కలు వేసేసి కలుపుకోవాలండి. ఆ తర్వాత కొన్ని వాటర్ పోసేసి చికెన్ మసాలా అండ్ అలాగే గరం మసాలా అయితే వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉడికించుకొని మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్, అలాగే కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత
ఆ వాటర్ అంతా పోయేలాగా ఉడికించుకోవాలండి. అంతేనండి, టేస్టీ కోడిగుడ్డు జున్ను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనిలోకి మేము చపాతీలు అయితే చేసుకున్నామండి. చపాతీ అండ్ కోడిగుడ్డు జున్ను కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.